తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపారు. ప్రధానంగా పిల్లి సత్యనారాయణమూర్తి రాజీనామా వెనుక జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ వైఖరే కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే కాకినాడ రూరల్ నుంచి జనసేన నుంచి పంతం నానాజీ గెలిచారంటే అది తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే. 72,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు సహకరించి పిల్లి సత్యనారాయణమూర్తి అహర్నిశలు కృషి చేస్తేనే ఆ ఎన్నికల్లో ఆ స్థాయి మెజార్టీ వచ్చి పంతం నానాజీ గెలిచారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు జనసేన మాత్రం గోదావరి జిల్లాలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించడానికి జనసేన పార్టీ పూనుకుంది. అందుకే తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన వైఖరి నచ్చగా తెలుగుదేశం పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే పిల్లి సత్యనారాయణమూర్తి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీని పట్టించుకోవడం లేదు, జనసేనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇలాగే ఉంటే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీని మింగేస్తుందని గతంలో జ్యోతుల నెహ్రూ లాంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలు వాస్తవమని పిల్లి సత్యనారాయణమూర్తి రాజీనామా తర్వాత తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లా నాయకులు ప్రస్తావిస్తున్నారు. అందుకే జ్యోతుల నెహ్రూ ఆ రోజు ఆ విధంగా మాట్లాడారు. ఈ రోజు పిల్లి సత్యనారాయణమూర్తి రాజీనామాతో ఆ వార్తలు ఆ మాటలు నిజమయ్యాయని రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా మేలుకోకపోతే జనసేన గోదావరి జిల్లాలో బలంగా మారుతుంది, తెలుగుదేశం పార్టీ బలహీనంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ తన చేత్తోనే తన కంటిని పడుచుకున్న పరిస్థితిగా తయారవుతుందని రాజకీయ విశ్లేషకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం జనసేన నియోజకవర్గాల్లో ప్రధానంగా కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి పూర్తిగా వదిలేసినట్టు, వారికి అధికారాన్ని మొత్తం వదిలేసినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి లాభం ఏంటి? జనసేన పార్టీకి మొత్తం ప్రాధాన్యత ఇస్తే తెలుగుదేశం వారికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? 5 ఏళ్లు కష్టపడ్డాం, 5 ఏళ్లు కష్టపడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. తమకు టికెట్ రాకపోయినా జనసేన పార్టీ ఎమ్మెల్యేల కోసం అహర్నిశలు కృషి చేశాం, గెలిపించాం. ఇప్పుడు గెలిచిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత జనసేన పార్టీదే మొత్తం వ్యవహారం నడుస్తుంది నియోజకవర్గాల్లో అంటే ఎలా సాధ్యమవుతుంది? తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏమవుతుంది? నాయకులకు ఏం సమాధానం చెప్పుకోవాలి? 5 ఏళ్ల పాటు కష్టపడ్డం, ఇప్పుడు అధికారంలో కూడా కనీస ప్రాధాన్యత లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండి లాభం ఏంటని తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం గోదావరి జిల్లాల వైపు చూసే పరిస్థితి లేదని రాజకీయ వర్గాల్లో స్పష్టమవుతుంది. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ ఆ రోజు వ్యాఖ్యానించినప్పటికీ, పిఠాపురం వర్మ వ్యాఖ్యానించినప్పటికీ మొత్తం గోదావరి జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులంతా అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీలో చలనం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయంలో వేలు పెడితే అక్కడ పొత్తుకు విఘాతం కలుగుతుంది, పొత్తు నుంచి విడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా తెలుగుదేశం పార్టీనే గోదావరి జిల్లాలో సర్దుకొని పోతోంది. ఆ ఫలితమే ఈ రోజు సత్యనారాయణమూర్తి రాజీనామాకు కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.